ఇప్పుడు నైట్ 12 అవుతుంది, అర్ధరాత్రి 12 అవుతుంది. మన షిప్ని అక్కడ మన తెలుగు గాజువా కుర్రాడు పక్కన ఉన్నాడు, అమర్చితిలాగా. అంతా కొంచెం ఒక హైకింగ్ ప్లేస్లో ఉంది. సో గడ్డలో ఎలా పడుకుంటే దానికి వచ్చి కిక్కే చూడదు ఎవరు అన్నమాట. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ని కలిసాము, ఇతను గోల్ఫ్ ఆడుతుంటారు. చూడండి అందరికీ నమస్తే, నేను మీ సాయి కన్నం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్కాట్లాండ్కి వచ్చాము. స్కాట్లాండ్లోని అబార్డన్ అనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చాము. ఇప్పుడు నైట్ 12 అవుతుంది, అర్ధరాత్రి 12 అవుతుంది. మన షిప్ని అక్కడ ఆపారు, ఎందుకంటే ఈరోజు నైట్ అంతా ఇక్కడే ఉంటామంట ఈరోజు. సో ఇక్కడైతే ఇప్పుడు నైట్లో ఏం కనిపించట్లేదు, సిటీ చాలా దూరంగా ఉంటుంది. సో అలా బయటకు వచ్చామన్నమాట చూడడానికి. ఇక్కడ మన తెలుగు గాజువా కుర్రాడు పక్కన ఉన్నాడు, అమర్చితిలాగా. నరసింహ ఎక్కడి నుంచి గైస్ ప్లీజ్ సపోర్ట్ హిమ్, ఇట్స్ వెరీ టాలెంట్. సపోర్ట్ చేస్తున్నారు, నువ్వు చెయ్యి ముందు. సో ఇప్పుడు ఇక్కడ నైట్ చూడడానికి అంతగా ఏం లేదంటున్నారు. సో ఎంత దూరం నడిచినా సరే చీకటిగానే ఉంది. సో అందువల్ల రేపు మళ్ళీ బయటికి వెళ్దాం. రేపు బయటికి వెళ్ళి ఇక్కడ వ్యూస్ చాలా బాగుంటాయి, ఇక్కడ ఈ లొకేషన్ చాలా బాగుంటుంది. రేపు బయటికి వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట ఎలా ఉంటుంది అనేది ఈ ప్లేస్. ఓకే, సో వెల్కమ్ బ్యాక్. మీకు చెప్పాను కదా నిన్న రాత్రి, ఈరోజు డే టైంలో మీకు ఇక్కడ ఎలా ఉంటుందో వ్యూస్ మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో బయటకు వచ్చాను, ఇక్కడ చాలా బాగుంది వ్యూస్ అయితేనే. అంతా కొంచెం ఒక హైకింగ్ ప్లేస్లో ఉంది. సో హైక్ చేద్దాం, హైక్ చేసి అటువైపు ఏముంటుందో చూద్దాం. చాలామంది జనాలు అయితే ఇక్కడ నుంచి వెళ్తున్నారు, అలా పైకి ఎక్కుతున్నారు. సో మనం కూడా వెళ్ళి ఎక్కి అటువైపు ఏముంది ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈరోజు క్లైమేట్ చూస్తే మీరు చూడొచ్చు, చాలా కొంచెం వర్షంగా మబ్బుగా ఉంది. వర్షం పడే అవకాశం అయితే ఉంది. మరి నేనైతే వెళ్ళిపోతున్నాను నార్మల్గా డ్రెస్ వేసుకొని, రెయిన్ కోట్ లాంటివి ఏం లేదు. కానీ నాకైతే ఇలాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం. నాకు చల్లగా ఉంది, బ్యూటిఫుల్గా. అండ్ వే కూడా భలే ఉంది, ఇక్కడ మంచి రోడ్డు చాలా బాగా నీట్గా వేశారు, కార్లు కూడా వెళ్ళడానికి పైకి. సో అటు సైడ్ ఏంటో ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ ఉన్నాం షిప్, ఒక్కటి అలాగే వెళ్ళిపోతున్నాను నడుచుకుంటూ. సో వెయిట్ చేయండి ఎలా ఉంటుందో. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ దారి మధ్యలో మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి, చాలా బ్యూటిఫుల్గా బాగుంది అంతా. ఇక్కడ లొకేషన్ పక్కనే చిన్న పోర్ట్ ఉంది, పక్కన ఉన్నాయి. చూడండి, ఏమైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి పక్షులు, కొంచెం బ్లాక్ కలర్లో. ఇప్పుడు ఈ అమ్మ ఎన్ని ఉన్నాయంటే చూడండి మీరు, చిన్న చిన్న పెట్టులో పిచ్చుకుల్లో ఉన్నాయన్నమాట. బా గడ్డు భలే ఉంది అంతగా. రోజంతా షిప్లో పనిచేసి ఇలా బయటకు వచ్చి ఇలాగ తిరుగుతూ ఉంటే కొంచెం చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. చూద్దాం ఏంటో. ఆహా, ఏదో గోల్ఫ్ కోర్స్లో ఉంది ఇదంతా చూడడానికి. పైకి చూడండి, అంతా ఇదంతా ప్లేస్ అంతా బాగా నీట్గా చేశారు. చూస్తుంటే ఇక్కడ గోల్ఫ్ ఆడతారేమో అనుకుంటున్నాను అనమాట. కానీ ల్యాండ్స్కేప్ ఇదంతా బాగుంది, చాలా బాగుంది ప్రశాంతంగా. గోల్ఫ్ ఆడతారు కదా, అసలు ఈ ప్లేస్లో తిరగొచ్చో లేదు తెలియదు, కానీ ఇంకా అలాగ వచ్చి తిరిగేస్తున్నాను. అసలు ఈ ప్రైవేట్ ప్లేసో లేదంటే పబ్లిక్ ప్లేసో ఏం తెలియదు, బాగుంది ప్లేస్. ప్రశాంతంగా ఉంటే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, గడ్డలో ఎలా పడుకుంటే దానికి వచ్చి కిక్కే చూడదు ఎవరు అన్నమాట. సో అలా పైకి వెళ్ళి చూద్దాం. గోల్స్ ఏదో ఆడుతున్నారు, అక్కడ
మరి ఎలా ఆడుతుంది. ఇక్కడ చూసారా ఈ దారి ఎలా ఉందో, భలే ఉంది. ఏదో దట్టమైన అడవిలోకి వెళ్తున్నట్టు ఉందన్నమాట. అడవిలో మంచి దారి వేసినట్టు ఉంది. బాగుంది బ్యూటిఫుల్గా. ఈ కొండ అంతనా బాగా చదును చేసి స్పోర్ట్స్కి బాగా అనుగుణంగా బాగా మార్చుకున్నారండి. సో ఇక్కడ గోల్ఫ్ ఆడుతున్నారు, చూడొచ్చు మీరు. సో ఇప్పుడు ఒక ఫ్రెండ్ని కలిసాము, ఇతను గోల్ఫ్ ఆడుతుంటారు. డేవిడ్. ఇప్పుడు గోల్ఫ్ ఆడబోతున్నారు, చూద్దాం ఎలా ఆడుతుంది. గోయింగ్ టు ప్లే షార్ట్. చూడండి, దట్ వాజ్ ఎ నైస్ షాట్. అది ఎక్కడ పోయింది తెలియదు కానీ good, nice shot. Look, have you ever traveled on a ship? Have you ever tried a cruise ship? I would love to do a cruise ship, but my wife is terrified of them. Oh. So it's our 10-year wedding anniversary next year. Oh, next So year. I can try to convince her to go. You can make a plan. on a You cruise know. ship. How old you say? 44? You look very strong and young. Sorry? Nice. Look fit and young, Thank man. you. No, you're So I sporty. would say you look a lot fitter and healthier than I do. But, The UK, so yes. UK is famous for cricket, isn't it? Yes, cricket. Yeah, But you cricket's guys don't cricket's play in big. Scotland, No, there's cricket's probably cricket, particularly up in Aberdeen. Cricket's really big, and I was kind of into it when it was like Kevin Pearson, Freddie Flintoff, Sachin Tendulkar. You know, Sachin Tendulkar. Yeah. He's a god of cricket, and we call it. Yeah, he was. Amazing player. You know? Yeah, he was. Yeah, so I. సో ఇతనికి సచిన్ టెండూల్కర్ కూడా తెలుసు. I'm really glad to know that you Yeah. know Sachin Tendulkar. You know, he's one of my favorite players. Yeah, he was. He. షాట్ కొట్టడానికి రెడీగా అవుతున్నాడు ఇతను. Ball. Sorry. Are you searching the ball? I'm looking for the ball. Yeah. I don't think I'll find it, to be honest. Once it kind of gets into this If you don't area, find it, I'll take a drop, so I'll take a penalty shot. okay. సో అదనమాట. మంచి బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఖాళీ టైంలో వచ్చి ఇలా గోల్ఫ్ ఆడుకుంటున్నాను. మంచి బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. సో అబార్డన్ అనే ఈ సిటీ ఏదైతే ఉందో స్కాట్లాండ్లోని, ఇది గ్రానైట్కి తర్వాత పేపర్కి చాలా ఫేమస్ అనమాట. అండ్ ఆయిల్ ఇండస్ట్రీకి చాలా ఫేమస్. ఈ స్కాట్లాండ్ మొత్తానికి ఆయిల్ని చాలా ప్రొడ్యూస్ చేస్తుంటుంది ఈ సిటీ. ఇక్కడ మొత్తం అంతా కనిపిస్తుంది, కానీ వెళ్ళి చూడడానికి టైం ఉంటే వెళ్ళి చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. లేదంటే లేదు, మనం ఏం చేయలేము. ఇంకా చూడచ్చు మీరు. మనోడికి బాల్ దొరికేసింది అనమాట. ఇగో కిందకి వెళ్ళి పట్టుకున్నాడు, వేస్తున్నాడు గోల్. ఓకే, సో అదనమాట ఈ రోజుకి. చూసారు కదా స్కాట్లాండ్లో అబార్డన్ అనే యొక్క మంచి బ్యూటిఫుల్ ప్లేస్ లొకేషన్ అండ్ ఈ యొక్క వ్యూస్ చూసారు కదా. ఇక్కడ గోల్ఫ్ కోర్టు ఈ కొండ మధ్యలో, కొండపైన. సో మళ్ళీ మరొక మంచి బ్యూటిఫుల్ ప్లేస్లోని మీకు కనిపిస్తాను. అంటే నెక్స్ట్ మళ్ళీ స్కాట్లాండ్లో మరొక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది కూడా చాలా బాగుంటుంది, స్క్రాప్స్టర్ అని. అక్కడికి వెళ్ళి మీకు అక్కడ కూడా ఒక మంచి లొకేషన్స్ మీకు చూపిస్తాను. అప్పటి వరకు నాకు సపోర్ట్ చేస్తూ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.